తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం పరిశీలించనున్నారు. ఇక కామారెడ్డిలో ముంపు ప్రాంతాల పరిశీలనకు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. कहाँ से आप? बंगाल से। यहाँ पे आप बचाए ना इन लोग? राइट, वो दे दो, उसको दे दो, फेंक दो। आराम से आराम से आराम से। हाँ, आपका नाम क्या है भाई? हाँ, इन्हें उधर और एक दो। हाँ, वो जैकेट दे दो, उसको जैकेट दे दो सर। राइट, निकलो। एज को जैकेट निकाल। हाँ, जैकेट दे दो उनको। ఇక భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు వరద సహాయక చర్యలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమారు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొత్స, ఆ డివిజనల్ డీజీ మహేందర్ భగవత్, అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు ఆదేశాలు జారీ చేస్తున్నానని వివరించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలు కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో సహాయ పునరావాస చర్యల పర్యవేక్షణలో సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. సచివాలయంలో 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు అదనంగా ఎస్డీఆర్ఎఫ్ బలగాలను పంపిస్తామని, ఇప్పటికే నిర్మల్, కామారెడ్డి జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని సీఎస్ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ గంగోత్రి, కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో దాదాపు 43 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్క రోజులోనే నమోదైంది. అదేవిధంగా మెదక్, నిర్మల్ లో కూడా 30 సెంటీమీటర్ల వర్షపాతం కేవలం నిన్న ఒక్కరోజే నమోదైంది. దీంతో కామారెడ్డిలోని 10 లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా మెదక్, నిర్మల్ జిల్లాలోని కొన్ని లోతట్టు ప్రాంతాలతో పాటు మరికొన్ని ఏరియాలు వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. కామారెడ్డిలో, మెదక్ లో కొన్ని రహదారుల మీదకెళ్లే ఈ వరద ప్రవాహం కొనసాగుతుంది. అదేవిధంగా వాగులు కూడా పొంగి పొరులుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి టౌన్ లో ఎక్కువగా ఈ వరదలు మొత్తం కూడా కామారెడ్డి టౌన్ ను ముంచెత్తాయి. దీంతో పాటు మెదక్ జిల్లాలో హవేలీ గన్పూర్ మండలంలో దూప్ సింగ్ తాండాను పూర్తిగా వరద ముంచెత్తింది. అక్కడ ఎస్డీఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అక్కడ సిబ్బంది వాళ్ళని దూప్ సింగ్ తాండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇప్పటికీ మరికొద్ది మందిని ఇంకా అక్కడ రక్షించాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా తెలిసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అక్కడ మరికొద్ది సిబ్బందిని అక్కడికి పంపించి వారిని రక్షించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు తీసుకోవాలని, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు అటు రిజర్వాయర్లకు కానీ, అదేవిధంగా ఒకవేళ రిజర్వాయర్ల నుంచి ఎక్కువ నీటిని కిందికి దిగువకు వదులుతున్నప్పుడు ఆ ప్రభావిత ప్రాంతాలను కూడా అప్రమత్తంగా ఉంచాలి. ఒకవేళ ఆ ప్రభావిత ప్రాంతాల్లో నీటి మునిగే అవకాశం ఉంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా జిల్లా కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. పోచారం ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుండడంతో కిందికి
నీటిని అధికారులు వదులుతున్నారు. ఇక పోచారం ప్రాజెక్టు డ్యాం పక్కన ఆనకట్ట అది నిన్నటి నుంచి కొంత కొద్దిగా తెగిపోయి అది ప్రమాదకరంగా మారింది. అక్కడ ఇంట్లో తగ్గితే తప్ప ఈ ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఒకవేళ ఇంట్లో కనుక అలాగే కొనసాగితే ఆ కట్ట తెగిపోయి దిగువనున్న పోచారం ప్రాజెక్టు దిగువనున్న ప్రాంతాలు కూడా నీట మునిగే అవకాశం ఉంటుంది. గంగోత్రి విశాల్, ఇప్పటి వరకే మెదక్ నిజామాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎస్ బృందాలు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? రైట్. నిన్న కురిసిన భారీ వర్షాలతో మెదక్ కామారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలను పూర్తిగా వరద ముంచెత్తింది. వాళ్ళని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వీరితో పాటు ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ కూడా కొంతమందిని రక్షించి వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో వరద నీరు అలాగే ఉండిపోవడము, వాళ్ళని తీసుకొని రావడం ప్రస్తుతం అధికారుల ముందున్న సవాల్గా మారింది. వీళ్ళందరినీ కూడా ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిస్టమ్ తోటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదనపు డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా హైదరాబాద్ నుంచి కొంతమందిని ఎస్డీఆర్ఎఫ్ టీం అక్కడ పంపించాలని కూడా ప్రభుత్వం భావించింది. అక్కడ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఇక అదనపు స్టాఫ్ ని కూడా అక్కడికి పంపిస్తున్నారు. ఇక ఈ సిద్దిపేట జిల్లాలలో వర్షాలు ఈ రోజు కూడా ఉన్నాయి కాబట్టి ఆ జిల్లాలలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు జిల్లా కలెక్టర్లు సెలవులు కూడా ప్రకటించారు. గంగోత్రి విశాల్, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముప్పు ప్రాంతాలకు సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అధికారులకు ఎలాంటి సూచనలు చేస్తారు? రైట్. భారీ వర్షాలు నిన్న నుంచి కురుస్తూనే ఉన్నాయి. దీంతో సీఎం ఎప్పటికప్పుడు తన జూబ్లీ నివాసంలో చీఫ్ సెక్రటరీ అదేవిధంగా జిల్లా కలెక్టర్లతో మెదక్ కామారెడ్డి జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిన్న మధ్యాహ్నం నుంచి చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన సహాయక చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వారిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కూడా సీఎం సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని సీఎం ప్రధానంగా అధికారులకు సూచించినట్టు కూడా తెలిసింది. ఈ రోజు మెదక్ కామారెడ్డి జిల్లాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం ఏరియల్ సర్వే చేస్తారు. అదేవిధంగా పంట పొలాలకు సంబంధించి ఎంత నష్టం మారింది వాటన్నిటి మీద కూడా ఈరోజు సీఎం అధికారులతో చర్చిస్తారు. గంగోత్రి రైట్, థ్యాంక్ యూ విశాల్.